చీమ చింతకాయలు. ఈ చీమ చింతకాయలు పుల్లగా వగరగా తీయగా కూడా ఉంటాయి. ఇలాంటి చీమ చింతకాయలని మనం తీసుకొని వాటిని శుభ్రంగా బయటికి ఒలిచేసుకొని దాంట్లో బ్లాక్ గింజలు అనేవి తీసేసి ఇలా ఫ్రెష్గా చేసుకొని పెట్టుకోండి. ఈ చీమ చింతకాయలన్నిటిని ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కగానే ఈ చీమ చింతకాయలన్నిటిని అందులో వేయండి. టేస్ట్ కూడా అదిరిపోతుందండి. స్నాక్స్ కింద చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. కొద్దిగా పసుపు వేయండి, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఫ్రై చేయండి. చివరిలో కారం వేసి దింపండి. మరి యమ్మీగా స్పైసీగా ఒక డిఫరెంట్గా అనిపించింది. మీకు కూడా ఎలా వచ్చింది, ఎలా ఉంది? ఈ సీజన్లో దొరికే ఈ చీమ చింతకాయలని ఇలా ఫ్రై చేసి తింటే ఎంత బాగుంటుందో ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా కుదిరింది. నాకైతే నచ్చింది. కామెంట్ చేయండి.